క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్. క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్. ఇదొక ఇడియం, జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి అనవసరంగా టెన్షన్ పడకుండా ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం. అంటే ముందే హడావుడిగా టెన్షన్ పడకుండా ఉంటే దాన్ని క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అని అంటాం అనమాట. ఉదాహరణలు చూసినట్టయితే, వాట్ ఇఫ్ వీ రన్ అవుట్ ఆఫ్ ఫండింగ్, వీ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్. డబ్బులు అయిపోతే ఏం చేద్దాం, ఇప్పుడు టెన్షన్ ఎందుకు, అయిపోయినప్పుడు చూద్దాంలే అంటే వీ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్ అన్నమాట. సెకండ్ వన్, మహేష్ సీమ్డ్ అన్కన్సర్న్డ్, హీ సెడ్ హీ వుడ్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ హీ కేమ్ టు ఇట్. చూస్తే మహేష్ అంతా పట్టించుకోకుండా ఉంటున్నా అనమాట, ఏ విషయాన్ని కూడా పట్టించుకోవడం. అతను అడిగితే సమస్య వచ్చినప్పుడు చూద్దాంలే అని అంటున్నాను అనమాట. అందువల్లనే హీ వుడ్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ హీ కేమ్ టు ఇట్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, ద వెదర్ స్టేషన్ సేస్ ఇట్ మే రెయిన్ ఓవర్ ద వీకెండ్ బట్ వీ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్. వెదర్ రిపోర్ట్ ఏమొచ్చింది, ఈ వారం చివరిలో వర్షం వస్తుందని చెప్పింది. సో మన వాళ్ళు ఏమంటారు, వర్షం వచ్చినప్పుడు చూద్దాంలే, వర్షం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో అది చేద్దాం, అందువల్లనే వీ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్ అని అన్నాం అనమాట. ఫోర్త్ వన్, ఐ డోంట్ నో హౌ వీ విల్ పే ద బిల్స్ ఇఫ్ యూ క్విట్ యువర్ జాబ్ బట్ వీ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్. ఒకవేళ నువ్వు ఈ జాబ్ బంద్ చేస్తే మనం వివిధ రకాలైన బిల్స్ ఎలా పే చేస్తాం, మనం ఎలా బ్రతుకుతాము, నేను జాబ్ బంద్ చేసినప్పుడు ఆలోచిద్దాం ఈ విషయం, ఇప్పుడు నేను బంద్ చేయలేదు కదా, అందువల్లనే వీ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్ అని అన్నాం అనమాట. ఫిఫ్త్ వన్, వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ దిస్ ఎగ్జామ్, ఐ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఐ కమ్ టు ఇట్. ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే నువ్వేం చేస్తావు అబ్బాయి అన్నప్పుడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు అడగండి, ఇంకా నేను ఫెయిల్ కాలేదు కదా, ఫెయిల్ అయితే ఏం చేస్తాననేది అప్పుడు ఆలోచిస్తా. అందుకే ఐ విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఐ కమ్ టు ఇట్ అని అన్నాం అనమాట. సో క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అనేది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి పెద్ద హిస్టరీ కూడా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా దీన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రిడ్జ్ అంటే వంతెన, క్రాస్ చేయడం అంటే దాటడం. వెన్ యూ కమ్ టు ఇట్, నువ్వు వంతెన దగ్గరికి వచ్చినప్పుడే ఎలా దాటాలి అని ఆలోచించాలా తప్ప, ఎక్కడో 5 కిలోమీటర్ల దూరం ఉండి వంతెన వస్తే ఎలా దాటాలనేది ముందే ఎన్ని ప్లాన్స్ వేసినా దాని గురించి అన్నెసెసరీ టైం వేస్ట్ అనమాట. అందువల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా అధిగమించాలి అనేది అప్పుడే ఆలోచించాలి తప్ప, రాబోయే సమస్యలు ఫ్యూచర్లో 1, 2, 10 సంవత్సరాల తర్వాత వచ్చే సమస్యల గురించి ఇప్పుడు టెన్షన్ పడడం అనేది సమయం, ఎనర్జీ వృధా అనే దాంట్లో నుంచి క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అనే ఇడియం వాడుకలోకి వచ్చింది.